మేడం గారు ఎటువైపు వెళ్ళాలి? మీకు తెలీదా సార్? నాకెలా తెలుస్తుందండి? సరే సార్, అటువైపు వెళ్ళాలి. ఆ, అటు కాదనుకుంటా, ఇటు అనుకుంటా. అది మీరెలా చెప్తున్నారు? మీకు మా ఇల్లు తెలుసా? తెలీదు. అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి సిటీలో ఉన్న గల్లీలన్నీ తిప్పిస్తున్నారు కదా, అందుకే డౌట్ వచ్చింది. ఒకసారి బాగా ఆలోచించి చెప్పండి మేడం గారు. అవును సార్, కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు చెప్పింది కరెక్ట్, ఇటువైపే వెళ్ళాలి. ఇదేనా మీ ఇల్లు? అవును సార్. మీకు తెలిసే కదా ఆగారు. నాకు తెలీదు. మరెందుకు ఆగారు సార్? మీరెందుకు నా నీళ్ళలో నడుస్తున్నారు? మీ నీడలో నేను నడవడం లేదు సార్, మీ వెనకే వస్తున్నాను. సార్ లోపలికి పదండి సార్. పదండి సార్. రండి సార్, రండి. మీ ఇంట్లో ఎవరూ లేరనుకుంటా. సరే, నేను ఇక వెళ్తాను మేడం గారు. సార్ సార్, ఎక్కడికి వెళ్తారు? మీరెక్కడికి వెళ్లేది లేదు. మీ డాడీని మీరు కలిసిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోండి. నేను కూడా అతన్ని కలిసి మిమ్మల్ని అప్పచెప్దామనే వచ్చాను మేడం గారు. కానీ మీ వాళ్ళు ఇంట్లో లేరు కదా. కొద్దిసేపు వెయిట్ చేయండి సార్, వచ్చేస్తారు. ఆ అవసరం నాకు లేదు మేడం. వస్తానండి. సార్ సార్ సార్, ప్లీజ్ సార్, వెళ్ళొద్దు సార్. ప్లీజ్ మేడం గారు, నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను పెద్దగా చదువుకోలేదు, కానీ పరిస్థితులను అర్థం చేసుకోగలను. మీరు మీ రిషి సార్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా ఆరాధిస్తున్నారో నాకు అర్థమైంది. తనే మీ ప్రాణం అనుకుని మీరు బతుకుతున్నారని నాకు అర్థమైంది. కానీ మీరనుకున్నట్టు మీ రిషి సార్ని కాదని ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. లేదు సార్, మీరే నా రిషి సార్ అని నా మనసు చెప్తుంది సార్. అది మీ అపోహ.